సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం. సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం. కలికాలం కడతేరే తరుణం సత్యయుగం అరుదించే సమయం. సత్యయుగం అరుదించే సమయం. సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం. ఓం శాంతి. మురళీ డేట్ 4/4/2026. మధురమైన పిల్లలారా, అల్ఫ్ మరియు బే స్మృతి చేసినట్లయితే రమణీకంగా తయారవుతారు. బాబా కూడా రమణీకమైన వారు కనుక వారి పిల్లలు కూడా రమణీకంగా ఉండాలి. ప్రశ్న: దేవతల చిత్రాలు అందరినీ ఎందుకు ఆకర్షిస్తాయి? వారిలో ఏ విశేష గుణం ఉంది? జవాబు: దేవతలు చాలా రమణీకమైన వారు మరియు పవిత్రమైన వారు. రమణీకత కారణంగా వారి చిత్రాలలో కూడా ఆకర్షణ ఉంటుంది. దేవతలలో పవిత్రత అనే విశేష గుణం ఉన్నది. ఆ గుణం కారణంగా అపవిత్ర మనుషులు దేవతల ముందు తల వంచుతారు. ఎవరిలో సర్వ దైవీ గుణాలు ఉంటాయో వారే రమణీకంగా ఉంటారు. వారు సదా ఖుషీగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మలు మరియు పరమాత్మల మేళ ఎంతో అద్భుతమైనది. అలాంటి అనంతమైన తండ్రికి సంతానమైన మీ అందరూ కూడా ఎంత రమణీకంగా ఉండాలి. దేవతలు కూడా రమణీకంగా ఉంటారు కదా. కానీ రాజధాని చాలా పెద్దది.
అందరూ ఒకే విధంగా రమణీకంగా ఉండలేరు. అయినా కొందరు పిల్లలు చాలా రమణీకంగా ఉంటారు. రమణీకంగా ఎవరు ఉంటారు? ఎవరైతే సదా ఖుషీగా ఉంటారో, ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వారు సదా రమణీకంగా ఉండగలరు. రాధాకృష్ణులు మొదలైన వారు రమణీకంగా ఉన్నారు కదా. వారిలో చాలా ఆకర్షణ ఉంది. ఎలాంటి ఆకర్షణ? పవిత్రత యొక్క ఆకర్షణ. ఎందుకంటే వీరి ఆత్మ శరీరము రెండూ పవిత్రమైనవి కనుక పవిత్ర ఆత్మలు అపవిత్రత ఆత్మలను ఆకర్షిస్తాయి. వారి చరణాలపై పడతారు. వారిలో ఎంతో శక్తి ఉంది. సన్యాసులు కూడా పవిత్రంగా ఉన్నారు, కానీ వారు దేవతల ముందు తప్పక తల వంచుతారు. కొందరు చాలా అహంకారులుగా ఉంటారు. అయినా దేవతల ముందు, శివుని ముందు తప్పక తల వంచుతారు. దేవీల చిత్రాల ముందు కూడా తల వంచుతారు. ఎందుకంటే వారు రమణీకమైన తండ్రి తయారు చేసిన దేవీ దేవతలు కనుక వారు కూడా రమణీకమైన వారే. వారిలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎవరైతే మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని అనుకుంటారో వారిలో కూడా ఆకర్షణ ఉండాలి. ఈ సమయంలో మీలో ఉన్న ఆకర్షణ అవినాశిగా ఉండిపోతుంది. అందరికీ ఉండదు. నెంబర్ వారుగా ఉన్నారు కదా. భవిష్యత్తులో ఎవరు ఉన్నత పదవిని పొందేవారుగా ఉంటారో వారిలో ఇక్కడే ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రమవుతుంది. మీలో ముఖ్యంగా ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటారో వారిలో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. యాత్రలో పవిత్రత తప్పకుండా ఉంటుంది. పవిత్రతలోనే ఆకర్షణ ఉంది. పవిత్రత యొక్క ఆకర్షణ చదువుపై కూడా ఆకర్షణను తీసుకొస్తుంది. ఇది మీకు ఇప్పుడు తెలిసిందే. మీరు వారు కర్తవ్యాన్ని తెలుసుకున్నారు. వారు కూడా బాబాను ఎంతగా స్మృతి చేసి ఉంటారు. వారు అంతటి రాజ్యాన్ని ఏదైతే పొందారో దానిని తప్పకుండా రాజయోగం ద్వారానే పొందారు. ఈ సమయంలో మీరు ఈ పదవిని పొందేందుకు వచ్చారు. తండ్రి కూర్చొని మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇది పక్కా నిశ్చయం చేసుకొని ఇక్కడికి వచ్చారు. తండ్రి కూడా వారే, చదివించేవారు కూడా వారే, జతలో తీసుకువెళ్ళేవారు కూడా వారే. కనుక ఈ గుణం సదా ఉండాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి. ఎప్పుడైతే తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడు సదా హర్షితంగా ఉంటారు. అప్పుడు ఆస్తి కూడా స్మృతిలో ఉంటుంది కనుక చాలా రమణీకంగా కూడా ఉంటారు. మనం ఇక్కడ రమణీకంగా తయారై భవిష్యత్తులో కూడా రమణీకంగా అవుతామని పిల్లలు మీకు తెలుసు. ఇక్కడి చదివే అమరపురికి తీసుకువెళ్తుంది. సత్యమైన తండ్రి మీకు సత్యమైన సంపాదన చేయిస్తూ ఉన్నారు. ఈ సత్యమైన సంపాదనే 21 జన్మలు మీ జతలో వస్తుంది. మళ్ళీ భక్తి మార్గంలో మీరు చేసే సంపాదన అల్పకాల సుఖం కొరకే. అదేది సదా జతలో రాదు. కనుక ఈ చదువులో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. మీరు సాధారణమైన వారు. మిమ్మల్ని చదివించేవారు కూడా పూర్తి సాధారణ రూపంలో ఉన్నారు. కనుక చదివేవారు కూడా సాధారణంగానే ఉంటారు. లేనట్లయితే సిగ్గు కలుగుతుంది. మేము మంచి దుస్తులను ఎలా ధరించాలి? మమ్మా బాబాలు ఎంత సాధారణంగా ఉన్నారు. కనుక మేము కూడా సాధారణంగా ఉంటామని భావిస్తారు. వీరెందుకు సాధారణంగా ఉంటారు? ఎందుకంటే వనవాసంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ వివాహము చేసుకోరాదు. లౌకిక వివాహం చేసుకునేటప్పుడు
కుమారి వనవాసంలో ఉంటుంది. మురికి వస్త్రాలను ధరిస్తుంది. నూనె మొదలైనవి పూసుకుంటుంది. ఎందుకంటే అత్తవారింటికి వెళ్తుంది. బ్రాహ్మణుని ద్వారా నిశ్చితార్థం జరుగుతుంది. మీరు కూడా అత్తవారింటికి వెళ్తారు. రావణ్పురి నుండి రాంపురికి, విష్ణుపురికి వెళ్ళాలి. ఎలాంటి దేహాభిమానం కానీ దుస్తుల అభిమానం కానీ ఉండరాదు. ఈ వనవాస పద్ధతిని ఉంచారు. ఎవరి వద్దనైనా తక్కువ వెలగల చీర ఉన్నప్పుడు, ఇతరుల వద్ద ఎక్కువ వెలగల చీర చూసినప్పుడు సంకల్పం నడుస్తుంది. వీరు వనవాసంలో లేరని అనుకుంటారు. కానీ మీరు వనవాసంలో చాలా సాధారణంగా ఉంటూ ఎవరికైనా ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, ఇంత నష ఎక్కి ఉంటే వారికి కూడా బాణం తగులుతుంది. భలే పాత్రలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా మీ ముందుకు ఎవరైనా వస్తే వారికి వెంటనే తండ్రి స్మృతిని ఇప్పించండి. మీలో ఆ నష పెరిగి ఉండి సాధారణ దుస్తుల్లో ఉంటూ ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తే వీరిలో ఎంత ఉన్నతమైన జ్ఞానం ఉంది అని వారు కూడా ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞానము గీతా జ్ఞానము భగవంతునిచే ఇవ్వబడింది. రాజయోగం అయితే గీతా జ్ఞానమే. కాబట్టి ఇలా నష ఎక్కుతుందా? బాబా తన ఉదాహరణను ఇలా తెలియచేస్తారు. పిల్లలతో ఏదైనా ఆడుతూ ఉన్నప్పుడు ఎవరైనా జిజ్ఞాసు ఎదురుగా వచ్చారనుకోండి, వారికి వెంటనే తండ్రి పరిచయం ఇస్తారు. యోగశక్తి, యోగబలం ఉన్న కారణంగా వారు కూడా అక్కడే నిలబడిపోతారు. ఇంత సాధారణంగా ఉన్న ఇతనిలో ఎంత శక్తి ఉంది అని ఆశ్చర్యపడతారు. తర్వాత ఏమీ మాట్లాడలేరు. నోటి ద్వారా మాటలే రావు. ఎలా అయితే మీరు శబ్దానికి అతీతంగా ఉన్నారో వారు కూడా శబ్దానికి అతీతంగా అయిపోతారు. ఆంతరికంగా ఈ నష ఉండాలి. ఏ సోదరీ సోదరులు వచ్చినా వారిని నిలబెట్టి ఒక్కసారిగా విశ్వాధిపతులుగా తయారు చేసే మతాన్ని ఇవ్వగలరు. లోపల ఇంత నష ఉండాలి. మీ లగన్లో నిలిచిపోవాలి. బాబా సదా చెప్తారు, మీ వద్ద జ్ఞానమైతే ఉంది కానీ యోగ పదం లేదు. పవిత్రంగా ఉంటూ స్మృతిలో ఉండడం ద్వారా పదును వస్తుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. శక్తి లభిస్తుంది. జ్ఞానమైతే అది ధనం విషయం. ఉదాహరణకి స్కూల్లో, కాలేజీలో MBA మొదలైనవి చదువుకుంటే మళ్ళీ అంత ధనం లభిస్తుంది. అక్కడి విషయాలమే వేరు. భారతదేశం ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. ఇది తండ్రి స్మృతి. తండ్రి సర్వశక్తివంతుడు కనుక పిల్లలకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది. మేము ఆత్మలము, బాబా సంతానమని అయితే బాబా అంత పవిత్రంగా లేమని ఇప్పుడు అవ్వాలని పిల్లల మనసులో ఉండాలి. ఇప్పుడు మీకు ఈ లక్ష్యం ఉంది. యోగం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఎవరైతే అనన్య పిల్లలుగా ఉంటారో వారు పూర్తి రోజంతా ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చినట్లయితే వారికి మేము మార్గాన్ని చూపించాలి, పాపం అందులం అని వారిపై జాలి కలగాలి. అందులకు చేయూతనిచ్చి తీసుకువెళ్తారు కదా. వీరంతా అందులే. జ్ఞానచక్షు లేనే లేదు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది కనుక అంతా తెలుసుకున్నారు. పూర్తి సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అవన్నీ భక్తి మార్గపు మాటలు. చెడు వినకండి, చెడు చూడకండి. ఈ చిత్రం ఎందుకు తయారైందో మీకు ఇంత ముందేమైనా తెలుసా? ప్రపంచంలో ఎవ్వరికీ దీని అర్థం తెలియదు.
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగర్లో వారి సంతానం మీరు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా జ్ఞానపూర్ణులవుతున్నారు. కొందరికి చాలా నష ఎక్కుతుంది. వాహ్ బాబా, బిడ్డనై బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోనట్లయితే బాబా బిడ్డనై ఏం లాభం? రోజు రాత్రి మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. బాబా వ్యాపారి కదా, వ్యాపారస్తులకు లెక్కాచారం వ్రాయడం చాలా సహజం. ప్రభుత్వ ఉద్యోగులకు లెక్కాచారం రాయడమే రాదు. వారు వ్యాపారస్తులుగా కూడా ఉండరు. వ్యాపారస్తులు బాగా అర్థం చేసుకుంటారు. మీరు వ్యాపారులు కదా, మీరు లాభ నష్టాలను అర్థం చేసుకుంటారు. రోజు ఖాతాను చూసుకోండి, కోరికలను సంభాళన చేసుకోండి. నష్టమా లాభమా లెక్క వేయాలి. మీరు వ్యాపారస్తులు కదా, బాబాకు వ్యాపారం చేసేవారు. రత్నాగార్ అనే మహిమ కూడా శ్రీబాబాకు ఉన్నది. అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా మీకు తెలుసు. అందరూ సూక్ష్మ బుద్ధి కలవారిగా ఉండరు. ఒక చెవితో వింటారు, మరొక చెవితో వదిలిపెట్టేస్తారు. జోలెలోని రంధ్రం ద్వారా విన్న జ్ఞానమంతా బయటకి వెళ్ళిపోతుంది. జోలె నిండదు. బాబా చెప్తారు, ధనాన్ని ఇచ్చినట్లయితే ధనం తరగదు. ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు కదా. తండ్రి రూప్ బసంత్ అయ్యారు. వారు కూడా ఆత్మనే. వారిలోనూ జ్ఞానం ఉన్నది. వారి పిల్లలు మీరు కూడా రూప్ బసంత్ అయినారు. ఆత్మలో జ్ఞానము నింపబడుతుంది. ఆత్మ చిన్నదే కానీ దానికి రూపం ఉండదు. ఆత్మను తెలుసుకోగలరు, పరమాత్మని కూడా తెలుసుకోగలరు. సోమనాథుని భక్తి చేస్తారు. అంత చిన్న నక్షత్రాన్ని ఎలా పూజిస్తారు? పూజ కోసం ఎన్ని లింగాలను తయారు చేస్తారు? శివలింగాన్ని పైకప్పంత పెద్దదిగా కూడా తయారు చేస్తారు. వాస్తవానికి చిన్నదే, కానీ పదవి ఉన్నతమైనది. ఈ జప తపాలు మొదలైన వాటి ద్వారా ఏ ప్రాప్తి కలగదని తండ్రి కల్పకృతం కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తూ చేస్తూ కిందకి దిగజారుతూనే వచ్చారు. మెట్లు కిందకి దిగుతారు. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. బ్రాహ్మణులు మీరు మొదటి నెంబరు జిన్ అయ్యారు. జిన్ను కథ ఉంది కదా, పని ఇవ్వమంటే లేకుంటే తినేస్తాను అని జిన్ అంటుంది. అప్పుడు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని జిన్నుకు పని చెప్పటం జరిగింది. బాబా కూడా చెప్తూ ఉన్నారు, ఈ అనంతమైన మెట్లు మీరు ఎక్కుతూ దిగుతూ ఉండండి. మీరే మెట్లు పూర్తిగా దిగేశారు, మళ్ళీ ఎక్కుతారు. మీరే జిన్ అయినారు. ఇతరులు ఎవ్వరూ పూర్తిగా మెట్లు ఎక్కరు. మెట్ల జ్ఞానము పొందడం ద్వారా మీరు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. మరలా దిగుతారు, ఎక్కుతారు. బాబా చెప్తూ ఉన్నారు, నేను మీ తండ్రిని. మీరు నన్ను పతిత పావనుడని అంటారు. నేను సర్వశక్తివంతుడను. ఎందుకంటే ఆత్మ సదా 100% పవిత్రంగా ఉంటుంది. బిందు రూప అథారిటీనే. అన్ని శాస్త్రాల సారం తెలుసు. ఇది ఎంత అద్భుతమో. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఉంటుందని ఎప్పుడూ విని కూడా ఉండరు. అది ఎప్పుడూ చెరిగిపోదు, అరిగిపోదు, నడుస్తూనే ఉంటుంది. 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మల రికార్డు నిండి ఉంటుంది. ఇంత చిన్న ఆత్మలో ఇంత జ్ఞానం ఉన్నది. బాబాలో కూడా ఉన్నది. పిల్లలైన మీలో కూడా ఉంది. ఎంత పాత్రను అభినయిస్తారు?
ఈ పాత్ర ఎప్పుడూ చెరిగిపోయేది కాదు. ఆత్మ ఈ కళ్ళకు కనిపించదు. అది ఒక బిందువు. నేను కూడా అలాంటి బిందువునే అని బాబా కూడా చెప్తారు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకున్నారు. అనంతమైన త్యాగమూర్తులు, అంతేకాక రాజఋషులు అయినారు. రాజఋషులు పూర్తి పవిత్రంగా ఉంటారు. సూర్యవంశ చంద్రవంశం వారు రాజఋషులుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారో అర్థం చేసుకున్నారు. మీరు స్టీమర్లో కూర్చొని ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని తెలుసు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచం వైపు ప్రయాణము, శాంతిధామం వెళ్ళాలి. ఇది పిల్లల బుద్ధిలో ఉండాలి. సత్యయుగంలో ఉన్నప్పుడు ఏ ఖండము లేదు. మన రాజ్యమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యోగ బలంతో మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము. యోగ బలం ద్వారానే విశ్వరాజ్యాన్ని పొందగలము. బాహుబలం ద్వారా పొందలేరు. ఇది అనంతమైన డ్రామా. ఈ ఆట గురించి జ్ఞానము బాబానే అర్థం చేయిస్తారు. ప్రారంభం నుండి పూర్తి ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం వినిపిస్తారు. సూక్ష్మవతనము మూలవతన రహస్యాలు కూడా మీకు తెలుసు. స్థూలవతనంలో వీళ్ళ రాజ్యం ఉంటుంది. మీరు ఎలా మెట్లు దిగుతారో అది కూడా గుర్తుకొచ్చింది. మెట్లు ఎక్కడం దిగడం ఈ ఆట పిల్లల బుద్ధిలో ఉన్నది. ఈ విశ్వ చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మనది హీరో హీరోయిన్ పాత్ర ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనమే ఓడిపోతాము, మళ్ళీ మనమే గెలుపొందుతాము. కాబట్టి హీరో హీరోయిన్ అనే పేరు పెట్టబడింది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ. ఇప్పుడు మనము వనవాసంలో ఉన్నాము కాబట్టి చాలా సాధారణంగా ఉండాలి. దేహము, దుస్తులు మొదలైన వాటి అభిమానం ఏమాత్రము ఉండరాదు. ఏ కర్మ చేస్తూ ఉన్నా బాబా స్మృతి అనే నష ఎక్కి ఉండాలి. మేము బేహద్దు త్యాగమూర్తులము, రాజఋషులము. నషాలో ఉంటూ పవిత్రులుగా ఉండాలి. జ్ఞానధనంతో సంపన్నంగా అయ్యి దానం చెయ్యాలి. సత్యమైన వ్యాపారులుగా అయ్యి మీ లెక్కాచారాన్ని వ్రాసి ఉంచుకోవాలి. వరదానము. స్వయాన్ని సేవాధారిగా భావించి స్వయం వంగి అందరినీ వంగేలా చేసే నిమిత్తము మరియు నమ్రచిత్త భవ. ఎవరైతే ప్రతి సంకల్పము లేక ప్రతి కర్మ తండ్రి ముందు అర్పణ చేస్తారో వారిని నిమిత్తమని అంటారు. నిమిత్తంగా అవ్వటం అంటే అర్పణ అవ్వడం. ఎవరైతే తల ఉంచుతారో వారే నమ్రచిత్తులు. సంస్కారాలలో, సంకల్పాలలో ఎంత వంగుతారో అంతగా ఈశ్వం వారి ముందు వంగుతుంది. వంగడం అంటే వంచడం. ఇతరులు కూడా మన ముందు కొంచెం వంగాలి కదా అని సంకల్పంలో ఉండరాదు. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారు సదా వంగుతూ ఉంటారు. ఎప్పుడూ వారి ప్రతాపం చూపించరు. స్లోగన్. ఇప్పుడు సమస్య స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన. మహానాత్మలు మనస్సులో సంకల్పము ప్రతి ఆత్మ పైన మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన, దయాభావన కలిదిగా ఉందో, ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసేదిగా ఉందో, మధురత మరియు నిర్మాణత కలిగి ఉందో,
మీ స్వభావాన్ని తయారు చేసుకోండి. ఒకవేళ తీక్షణంగా మాట్లాడే స్వభావం, ఆవేశంలోకి వచ్చే స్వభావం ఉంటే అది బ్రాహ్మణ జీవితంలో చాలా పెద్ద విఘ్నం అవుతుంది. ఇప్పుడు అటువంటి స్వభావాన్ని పరివర్తన చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. सोई हुई किस्मत जागी है, बाबा तेरी नजर जो लागी है। जाग उठी तकदीर मेरी, बाबा तेरे प्यार से जुड़ गया है मन का धागा, सुखों के संसार से। याद की मीठी राहों में चल पड़ी है आत्मा, मिल गया मुझे घर अपना, मिल गया परमात्मा। जीते जी इस दुनिया से हर मोह मिटाया है, एक तुम्हारे संग ही बाबा हर रिश्ता निभाया है। टूट गए सब झूठे बंधन, सच्चा ये एहसास है, तू ही मेरा हम सफर, बस तू ही मेरे पास है। जाग उठी तकदीर मेरी, बाबा तेरे प्यार से जुड़ गया है मन का धागा, सुखों के संसार से। याद की मीठी राहों में चल पड़ी है आत्मा, मिल गया मुझे घर अपना, मिल गया परमात्मा। रहवा दिल बन कर बाबा, सबको राह दिखाऊं मैं, अंधों की लाठी बनकर ज्ञान की ज्योत जगाऊं मैं। हर आत्मा के प्रति रहे बस कल्याण की भावना, पूरी हो गई तेरे दर पे मन की हर कामना। जाग उठी तकदीर मेरी, बाबा तेरे प्यार से जुड़ गया है मन का धागा, सुखों के संसार से। याद की मीठी राहों में चल पड़ी है आत्मा, मिल गया मुझे घर अपना, मिल गया परमात्मा। जाग उठी तकदीर मेरी, जाग उठी तकदीर मेरी, बाबा तेरे प्यार से जुड़